ఈ రోజున సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మా పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి మీద యేసు ప్రభు వారి యొక్క ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ దానికి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టి ఈ రోజున క్రైస్తవ మనోభావాలను దెబ్బతీసే రీతిలో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రిస్టియానిటీకి భద్రత లేనట్టుగా చూపిస్తూ ఉంటున్నారు. ఈ రోజున ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు క్రైస్తవులకు అసలు భద్రతే లేదు. ఒక ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోలను మార్ఫింగ్ చేయటం బట్టి ఇక్కడ ఈ రోజున రాజమండ్రిలో పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మేము క్రైస్తవులు ఉంటున్న మమ్మల్ని మా యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి ఈ రోజున ఈ యొక్క కూటమి ప్రభుత్వం బీజేపీ ఆర్ఎస్ఎస్ అనబడుతున్న వాళ్ళతో ఈ విధమైన కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటున్నారు. అంతేకాదు టీడీపీ జాతీయ కార్యదర్శి అయిన లోకేష్ యొక్క ఆధ్వర్యంలో ఐటీడీపీ యొక్క కనుసైకలు ఇవి మొత్తం కూడా జరుగుతూ ఉంటున్నాయి. క్రైస్తవుల యొక్క మనోభావాలు ఇది చాలా శ్రమదినాలు ఇవన్నీ క్రైస్తవులందరూ కూడా పవిత్రంగా ఆరాధన చేసుకునే సమయం ఇది. ఈ సమయాల్లో ఇటువంటి మార్ఫింగ్ ఫోటోలు పెట్టి చాలా రీతిలో మమ్మల్ని అవమానపరుస్తూ ఉంటున్నారు. వెంటనే ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలి. ఒకవేళ కనుక అరెస్ట్ చేయకపోతే రోడ్డు మీదకి ఎక్కుతాం. ఇటువంటి వ్యక్తులు ఎక్కడున్నారో బయటకు లాక్కొస్తామని ఈరోజు మేము తెలియజేస్తూ ఉంటున్నాం. పోలీసులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. డిఎస్పీ గారికి తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామన్నారు. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ వేస్తారు. అక్నాలెడ్జ్మెంట్ కూడా ఈరోజు తీసుకుంటాం జరుగుతుంది. ఎందుకంటే మా క్రిస్టియన్స్కి క్రైస్తవులకి ఇబ్బందికరంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగినప్పటికీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు మార్ఫింగ్ చేసి అవి యేసు ప్రభు ఫోటోలుగా ఆపాదిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరిగినప్పటికీ మేము వదిలిపెట్టాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఈ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అంటే క్రైస్తవ మనోభావాలు దెబ్బతినే విధంగా, ఆయన క్రైస్తవులే, ఆయన ప్రార్థన చేసుకుంటాడు, అలాగని ఒక మాజీ ముఖ్యమంత్రిని క్రైస్తవ మనోభావాలు తినే విధంగా యేసుప్రభు యొక్క ఫోటోని ఆయన ఫేస్ పెట్టి చేయడం ఎంతవరకు అది ఆలోచించదగ్గవే. మీరు ఆలోచించండి, మేము కాదనట్లేదు. మీరు పార్టీ పరంగా ఏదైనా మీరు చేయండి, ఒక ప్రాపర్ వేలో ఒక కాంక్రీట్గా విమర్శించండి, లేదా వ్యక్తిగతంగా ఎదుర్కోండి, మేము కాదను. కానీ ఒక మతపరమైన విషయాల మీద రెచ్చగొట్టే విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇలాగ మార్ఫింగ్ చేయడం ఎంతవరకు సబబు మీరు ఆలోచించండి. మేము ఎప్పుడు కూడా పార్టీలో తిరిగాం, చాలా కాంచి మేము పార్టీలో తప్ప ఏ నాయకుని కూడా ఒక మతం మీద ఇలా ఫోటోలు పెట్టి మార్ఫింగ్ చేసే విధానం అది కాదు, మేము చేసుకోం. కాబట్టి ఈ విషయంలో మేము ఖండిస్తున్నాం. తగు న్యాయం చేయాలని ఈరోజు డిఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇచ్చాము. దాని మీద కంప్లైంట్ తీసుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు పార్టీ పరంగా వైఎస్ఆర్ పార్టీని ఏమైనా తప్పు చేస్తే విమర్శించండి. జగన్ మీద మీరు ఏమైనా చేయాలనుకుంటే విమర్శించండి, అది పార్టీ పరంగా. మతపరంగా మాత్రం మా మనోభావాలు దెబ్బతింగేదిగా మాత్రం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. ఈ విషయంలో మాత్రం ఉద్యమాలు చేస్తాము. నా పేరు గుడాల జాన్సన్, ఐటీ వింగ్ అధ్యక్షుడిని, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ.